వెల్కమ్ టు విఐపి రుచులు. ఈరోజు మన ఎపిసోడ్లో విఐపి ఎవరు అంటే ప్రముఖ మానసిక నిపుణులు మెజిషియన్ బివి పట్టాభిరామ్ గారు. మరి పట్టాభిరామ్ గారి గురించి చాలా విషయాన్ని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆయనకి ఇష్టమైన వంట ఏంటో తెలుసా? నువ్వుల కజ్జికాయలు. మరి నువ్వుల కజ్జికాయలు చేసుకునే ముందు బివి పట్టాభిరామ్ గారితో కలిసి మన రాజేశ్వరి రెడీగా ఉంది. మరి వాళ్ళ మాటల్ని మనం కూడా విందాం పదండి. హాయ్ వ్యాస్, ఈ రోజు మన విఐపి రుచుల్లో ఏ విఐపిని కలుసుకోబోతున్నామో తెలుసా అండి? బివి పట్టాభిరామ్ గారు. ఈయనకి మన దేశంలోనే కాదండి, ఇతర దేశాల్లో కూడా చాలా మంచి పేరుంది. అసలు పట్టాభిరామ్ గారిని ఒక్కసారి కలిస్తే చాలు మనలో నూతన ఉత్తేజాన్ని చూస్తారు అంటూ ఉంటారు కదా. మరి ఆ పట్టాభిరామ్ గారిని ఈ రోజు మనం కలుసుకోబోతున్నామండి. నమస్తే సార్. నమస్కారం. సార్, ముందుగా మీ కెరీర్ ని ఒక మెజిషియన్ గా స్టార్ట్ చేశారు, తర్వాత ఒక హిప్నోటిస్ట్ గా ఉన్నారు. కానీ ఒక దశాబ్ద కాలం పాటు ఓన్లీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు కదా. సో ఆ మ్యాజిక్ అనేది మా చిన్నప్పుడు చేశారు కాబట్టి మాకు తెలియదు. ఇప్పుడు మరి తెలుసుకోవాలని అదంతా నిజమేనా లేకపోతే ఏదో ఉత్తుగా చేస్తూ ఉంటారు? నిజమే, ఇప్పటికే చేస్తాను. మిమ్మల్ని అబ్బాయిగా మార్చేయమంటారా? అయ్యో వద్దండి, ఏదో అందంగా ఉన్నాను కదా అని యాంకర్ గా పెట్టుకున్నారు. అబ్బాయిని అయితే మళ్ళీ కాసేపు మాయం చేస్తాను. సరే, మరి మన షో చేస్తాం. ఏం పర్వాలేదు, మళ్ళీ ప్రత్యక్షం అయ్యేలా చేస్తాను. ఓకే సరే, అయితే సరేనండి. మరి ప్రేక్షకుల సమ్మతితోనే ఈ అమ్మాయి కొంతసేపు మాయమైపోతుంది. ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా. చూశారు కదా ప్రేక్షకులారా. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని రప్పిద్దాం, ఎందుకంటే మన ప్రోగ్రాం చాలా ఉంది. ఓకే, ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా. సార్ అదేంటి సార్, ఏదో ఉత్తుగా చేస్తారు అనుకున్నా, నిజంగానే మాయం చేసేసారు. తెలిసింది కదా ఏమిటో. ఏమో మళ్ళీ మీరు రప్పించే మ్యాజిక్ కనుక ఫెయిల్ అయి ఉంటే మన ప్రోగ్రామ్ ఏమై ఉండేది. సో ఇప్పటికీ కూడా మీరు మ్యాజిక్స్ అనేవి చేస్తూనే ఉన్నారు, సరదాగా చేస్తూ ఉంటాయి. కౌన్సిలింగ్ లో కూడా మ్యాజిక్ చేస్తూ ఉంటాను నేను. అంటే మ్యాజిక్ ని మ్యాజిక్ లా కాకుండా సందేశం ఇచ్చేలాగా. ఇప్పుడు మ్యారేజ్ కౌన్సిలింగ్ వస్తారు భార్యాభర్తలు. భార్య అంటుంది, అందరికి ఇంటిల్లిపాతికి వండి పెట్టాలి, ఆయన నాకు వంటలో సాయం చేయడు, నేను పిల్లల్ని తయారు చేయాలి, మిమ్మల్ని తయారు చేయాలి, కనీసం వంటలో కూరలు తరిగి పెట్టండి, మరొకటి చేయండి. ఆయన అడిగితే నేను ఎందుకు చేయాలి సార్? నన్ను చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ చేయనివ్వలేదు, మా అక్కయ్య చేయనివ్వలేదు. కాదయ్యా, ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారు, ఇప్పుడు ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది కదా, మరి నువ్వు కూడా చేయాలి, ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా చేయాలి అంటే, లేదు సార్ నేను నేర్చుకోలేదు అని. నేర్చుకోవచ్చు. వంట చేయడం అనేది ఇప్పుడు ఏ చదువు లేని ఆడవాళ్ళు పూర్వం రోజుల్లో నేర్చుకునేవారు. నువ్వెందుకు నేర్చుకోలేవు? నువ్వు ఇంత డిగ్రీ చదివావు. నేను చిన్న మ్యాజిక్ చేస్తూ ఉంటాను. ఇండియాలో ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇది మొగుడు అనుకోండి, ఇది భార్య అనుకోండి, రైట్? భర్తకి అహంకారం ఎక్కువ, నేనే పెద్ద అంటాడు. భార్య తనకన్నా పొట్టిగా ఉండాలి, తనకన్నా వయసులో తక్కువ ఉండాలి, తనకు వంట చేసి పెట్టాలి, వీడు తినడం మాత్రమే. ఇలా ఉంది. ఇలా ఉంటే ఏమవుతుందంటే ఆ సంసారంలో రోజు ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ అమ్మాయి, సరే నీ సంగతి ఇలా ఉందని చేయడం మానేస్తుంది, హోటల్ నుంచి తెప్పించుకుందాం అంటే. అప్పుడు ఇతను చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు భార్య పెద్దదైపోయింది. వాళ్ళకి చెప్తాను మ్యాజిక్ చేస్తూ, ఇందులో ఏమీ లేదు, మీరిద్దరూ సమానమే, భార్య భర్త ఇద్దరు వంటలో పాలు పంచుకోవాలి. మనం చేసేదంతా వంటే. నా ఉద్యోగం వంట, నా కౌన్సిలింగ్ వంట, నేను బుక్స్ రాస్తాను, అది కూడా వంటే. అంటే రకరకాలుగా సబ్జెక్ట్స్ నేను తీసుకుంటూ ఉంటాను. ప్రశాంతంగా ఎప్పుడైతే మీరు ఉన్నారో, ప్రశాంతంగా ఎప్పుడైతే వండారో, తిన్నవారు కూడా ఆనందంగా ఉంటారండి. ఇప్పుడు నన్ను ఈ ప్రోగ్రాంలో మీరు అభిరుచిలో మీరు కూడా మాట్లాడాలి అంటే, నేను వండను, బట్ జీవితంలో ఎలా వండాలో నేర్పుతాను. ఎలా వండాలో కాకుండా ఎలా ఉండాలో నేర్పిస్తారు. అది ఎలా వండాలో నేర్పితే అప్పుడు ఆటోమేటిక్ గా ఎలా వండాలో వాళ్ళకి తెలుస్తుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు. కారణం ఏమంటే, వండేవారు మనస్తత్వాన్ని బట్టి కూడా తినేవారి మనస్తత్వం ఉంటుందండి. ఇది చాలా మందికి తెలియని విషయం. మీకు వంట వస్తే సరిపోదండి, మీరు వండేటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచన మీకు ఉండాలి. ఈ రోజు నీ పిల్లల ప్రవర్తనలు చూస్తుంటే, ఆ తల్లి ఆ టెన్షన్తో వండినప్పుడు, లేకపోతే బయటకు పోయి పిల్లల జంక్ ఫుడ్ తింటారు, ఎవరు వండుతున్నారు? చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఆయిల్ మంచిది కాదు, అది ఇదని. వీటికన్నా వండేవారి మనస్తత్వం కూడా ఉంటుంది. అంటే ఇది చెప్తే కొంచెం చాదస్తంగా అనిపిస్తుంది కానీ, బట్
బట్ దాని పవర్ ఉందండి. అందుకని వంటింట్లో కొంత టైం స్పెండ్ చేయాలి. ఈ అభిరుచి వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అట్లీస్ట్ మగవాళ్ళు కొంతమంది వంట నేర్చుకోకపోయినా ఆ పక్క నుండి తరిగి పెట్టారు అనుకోండి, దెన్ తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆరోగ్యానికి మంచిదండి. వంట చేయడానికి ఏమి నామోషి పడక్కర్లేదు. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు వాళ్ళకి ఎన్ని జీతాలు వస్తున్నాయి, చెఫ్లు కూడా అంతే జీతాలు వస్తున్నాయి. ఇండియాలోనే 3 లక్షల జీతం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. అది తెలియక మగవాళ్ళు చేయకూడదు అని చరిత్రలో చూస్తే అంతా మగవాళ్లే కదా. నలుడు గాని, భీముడు గాని ఇవన్నీ కూడా మగవాళ్లే వంటలు చేసేవారు. ఇప్పుడు వచ్చారు కాబట్టి ఎక్సలెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి వంట చేయడం నేర్చుకోమంటున్నారు. మా దగ్గరకు వచ్చిన పిల్లల్ని స్టూడెంట్స్ వస్తారు, కాన్సన్ట్రేషన్ లేదంటాడు వాడు. ఏది చెప్పినా నాకు కాన్సన్ట్రేషన్ లేదు అంకుల్ అంటాడు. ఏది చూసినా టీవీ మాత్రం ఉంటుంది కాన్సన్ట్రేషన్. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే పళ్ళెంలో కొన్ని గింజలు ఇచ్చి నువ్వు ఇవన్నీ కౌంట్ చేయి, ఒక్కొక్క గింజ చేస్తే నీకు చాక్లెట్. సో అప్పుడు చాక్లెట్ ఇదితోటి లెక్క పెడతాడు. ఇప్పుడు కందిపప్పు ఇంత వేసాం అనుకోండి, అవి లెక్క పెట్టడం ఏంటని కొట్టిపడేస్తారు మామూలుగా. ఈ చాక్లెట్ ఉంది రివార్డ్, రైట్? లెక్క పెడతాడు 230 అన్నాడు. ఇదే కాన్సన్ట్రేషన్ అంటే. సో అంటే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే చేయించడానికి ఏదైనా ఒక లంచం ఇస్తేనే రివార్డ్ ఉండాలండి వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పిల్లలు ఎందుకు కాన్సన్ట్రేషన్ కావాలి? పరీక్ష పాస్ అవుతారు. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎందుకు కావాలి? జాబ్ వస్తుంది. సో రివార్డే తప్ప పనిష్మెంట్ గురించి మనం మాట్లాడకూడదు. సో ఇంతవరకు మీరు కొంచెం పెద్దవాళ్ళలో, అంటే అది మగవాళ్ళలో కానీ లేకపోతే స్త్రీలలో కానీ, కొంచెం పెద్దవాళ్ళలో వంటకి సంబంధించి మనస్తత్వానికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం చెప్పారు కదా. అదే పిల్లల్లో ఇప్పుడు వాళ్ళు ఎలాగో వండరు కాబట్టి ఆహారపు అలవాట్లు వాళ్ళకి మానసికంగా ఎలా తోడ్పడతాయి అంటారు? ఈ జంక్ ఫుడ్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ముందు ఈ తల్లులు వాళ్ళకి కావలసినవి తయారు చేసి పెట్టాలి. సో ఇప్పుడు వచ్చేసరికి ఎట్లా అయిపోయిందంటే ఆఖరికి భోజనం లేదు, ఒక యాప్ ఏదో వచ్చింది. ఆ యాప్ కొడితే మీ చుట్టుపక్కల ఉన్న 3 రెస్టారెంట్స్ నుంచి వాళ్ళు ఫుడ్ పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు. ఏ మనసుతో వండాడు, ఎలాంటిదంతా వండాడు. మీకు అందుకే చూడండి ఈ మధ్యకాలం మనం అంటే అందరూ ఒప్పుకోరు కానీ మెంటల్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఎక్కడ అంత జంక్ ఫుడ్ ఎవరెక్కడి విడాకుల సంఖ్య పెరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది. మార్నింగ్ డార్లింగ్ అంటున్నాడు, ఈవినింగ్ డైవర్స్ అంటున్నాడు. ఇంట్లోంచి పారిపోయే పిల్లల సంఖ్య పెరిగిపోయింది. అండ్ బైపాస్ సర్జరీల సంఖ్య పెరిగింది. ఈ రిలేషన్స్ చాలా డిస్టర్బ్ అయిపోయాయి. ఎందుకు అయ్యాయి అంటే ఎవరెన్ని చెప్పినా నేను మాత్రం ఆహారం పాత్ర కూడా ఉందండి అందులో. అందరికీ నేను చెప్తూ ఉంటానండి, మనం 3 పద్ధతులు కొంచెం మార్చుకోగలం. ఆ 3 మార్చుకోగలిగితే దెన్ యూ విల్ బి హ్యాపీ. మొట్టమొదటిది హరి, అన్ని తొందరపాటుగా చేయడం, అది అందరికీ తెలిసిన విషయం. రెండోది వర్రీ, జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం. అది ఎందుకైంది, ఇలా చేసి ఉంటే బాగుండేది. మీరు యూ కెనాట్ చేంజ్ ఏ బిట్ ఆఫ్ ఎస్టర్డే. దాని గురించి వర్రీ అయితే ఆరోగ్యం పాడవుతుంది. మూడోది చాలా ఇంపార్టెంట్ మన సబ్జెక్టు కర్రీ. కర్రీ అంటే వీలైనంత మటుకు సాత్విక ఆహారం తీసుకోండి. సాత్విక ఆహారం నెంబర్ 1. నెంబర్ 2 మంచి హృదయంతో తయారు చేసిన ఆహారం. ఇది కొట్టిపడేయచ్చు కానీ కొందరు, బట్ దీని ఎఫెక్ట్ ఉందండి. నాకు తెలిసి ఒక 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. వాళ్ళ సభ్యులు అంటే భక్తులు వాళ్ళంతా వాళ్ళు 3వ మనిషి చేసే ఆహారం తినరు. అత్యంత ఆత్మీయులు ఇచ్చినా కూడా వాళ్ళు తినరు. ఒక ఖర్జూరం ఇచ్చామనుకోండి, ఖర్జూరం ఎవరు తయారు చేసింది కాదు కదా, అది ఇస్తే మీరు తినండి. అంటే తయారు చేసింది కాకపోయినా కూడా ఇచ్చే వీళ్ళే చేయాలి, లేదా వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇస్తే ఉంటుంది. సో అంటే ఆహారం గురించి ఏదో మనం క్యాజువల్గా తీసుకోవడం కాదు, ఏదో కడుపు నింపుకోవడానికి తినేది కాదండి. దీని ఎఫెక్ట్ మీ మనసు మీద ఉంటుంది. మనసు మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ ఉందో దాన్ని డెఫినెట్గా మీకు ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో మీ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతాయి. మీ రిలేషన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో మీరు విజయానికి తెలియకుండా దూరం అవుతూ ఉంటారు. అనుకున్న అవకాశాలన్నీ కూడా మనం పొందలేము. మీరు అందుకే సాత్వికాహారం, రెండోది ఇంట్లో వాళ్ళు తయారు చేయడం. దీనికి నేను చెప్పే చిట్కాలు ఇంకోటి ఏంటంటే వీలైనంత మటుకు ఇంట్లో ప్రశాంతంగా ఉండండి, గొడవలు పడకండి. ఆవిడ వంటింట్లోకి వెళ్లే ముందు మీరు గొడవ పడితే అంతే,
దరిద్రుడు అన్న కర్మ కొద్ది చేసుకున్నాను, నేను గుంటూరు సంబంధం చేసుకున్నా బాగుండేది, ఇది ఇలా అయింది, ఈ ఇదితో ఉండేది అనుకోండి, మీరు తినగానే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్ట్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి అసిస్టెంట్ మీద చూపిస్తాడు, ఆ అసిస్టెంట్ ప్యూన్ మీద చూపిస్తాడు, ఆ ప్యూన్ ఫైల్ నేసి కొడతాడు. చూడండి ఎంత ఎఫెక్ట్, అక్కడి నుంచి వచ్చిన ఎఫెక్ట్ అనమాట. స్ట్రెస్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్, ఇలా జరుగుతుంది. సో ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగానే చాలా వరకు ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రాబ్లమ్స్ కి స్ట్రెస్, యాంగ్జైటీయే రీజన్ అంటున్నారు. మన లైఫ్ స్టైల్లో అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ వస్తే వాటిని అధిగమించవచ్చు అని కూడా అంటున్నారు కదా సార్. సో అసలు ఈ ఫుడ్ హ్యాబిట్స్ కి మన లైఫ్ స్టైల్ కి ఏంటంటారు సంబంధం? ఫస్ట్ థింగ్ అండి, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ మన పెద్దవాళ్ళు పెట్టినవి ఈ జనరేషన్ లో ఎవరు పాటించట్లేదు. అందులో అతి ముఖ్యమైనది ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. ఈ రోజుని 5ంటికి లేవడం వదిలేయండి, 6ంటికి 7ంటికి లేస్తున్న వాళ్ళు ఉన్నారండి. వాడికి 7:30కి బస్సు వస్తుంది అప్పుడు. ఈ తల్లి 7ంటికి లేపి ఫటాఫట తినే అంటాడు. వాడికి అది తినబుద్ధి అవుతుంది, అయినా సరే నోట్లో కుక్కి బస్సు ఎక్కిస్తుంది. ఆ తిన్నది ఎంత అతలహుతలం అవుతుందంటే, అలాగే రాత్రి 9 లోపున పూర్తిగా తినేయాలండి. అది మనం తినేసి ఆ తర్వాత ఏమైనా స్నాక్స్ లాంటివి నిద్ర పట్టకపోతుంది, 10ంటికి పడుకోవాలి. పిల్లలు అట్లా చేయాలండి, పిల్లలు త్వరగా పడుకోవాలి. తల్లిదండ్రుల ప్రవర్తన ఈ ఇన్స్టెంట్ ఫుడ్ వైపు ఎప్పుడైతే వెళ్ళిందో డాక్టర్లకు డిమాండ్ పెరుగుతుంది, రెస్టారెంట్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇక ఈ మందులు గిందులు, నేనేమంటానంటే వీఆర్ డిగ్గింగ్ అవర్ ఓన్ గ్రేవ్ విత్ అవర్ ఓన్ టీత్ అంటారు. అంటే మనం కరెక్ట్గా తిన్న రోజుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఏమవుతుంది, వాడికి విపరీతంగా పెడుతున్నారు, లావ్ అయిపోతున్నాడు. బాగుంటుంది, ఈ వంట బాగుంది, ఆ వంట బాగుంది, ఆ వంట బాగుంది, అల్టిమేట్గా వాడు లావ్ ఎక్కిపోతున్నాడు, చివరికి 0 సైజుకి వాడు వెళ్ళడం. ఇదంతా పాపం, ఎంత పిల్లవాడికి 10 మందిలో అవమానం. అమ్మాయికి బస్సు వెనకాల పరిగెత్తలేదు, అందరూ నవ్వుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు జంక్ ఫుడ్ పెడుతున్నారని. ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళ కోపం వస్తుంది, మీకేం తెలుసండి, నేను చేయాలి వాళ్ళు. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్ అండి. ఏ బిజీ మ్యాన్ ఆల్వేస్ ఫైండ్స్ లీజర్. ఏం చేయాలి, కొన్ని డీల్ చేయాలి, కొన్ని డెలిగేట్ చేయాలి, కొన్ని వేరే వాళ్ళ చేత చేయించాలి, భర్త చేత చేయించాలి, పిల్లలతో కొన్ని డంప్ చేయాలి. డిడిడి, ఈ డిడిడి ప్రిన్సిపల్ ఎప్పుడైతే పాటించారో ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు. ఏమిటి, పూర్వం రోజుల్లో 40 మంది ఉండేవారండి. నాకు తెలుసండి, మా అమ్మమ్మ దాదాపు 35 మంది ఉండేవాళ్ళండి. అమ్మమ్మకి సహాయం 2 లేడీస్, మా అమ్మ ఇంకొకరు. కొంతమంది మగవాళ్ళు చదివి కూరలు అట్లాంటివి తరిగించేవారు. అట్లా అందరూ తినేవారండి, అందరూ బాగుండేవారు. మళ్ళీ ఎవ్రీథింగ్ ఆన్ టైం. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్ అప్పుడు త్వరగా తినేవారు, 11 లోపున అయిపోయేది. ఈవినింగ్ ఏమో పకోడీలు అవి, సాయంత్రం కజ్జికాయలు, రాత్రి భోజనం 9 లైట్లు ఆర్పేసేవారండి. మాకు బాగా గుర్తు, రాత్రి 9 గంటలకి రేడియోలో న్యూస్ వచ్చేది, ఇంగ్లీష్ న్యూస్, ఢిల్లీది. ఆ న్యూస్ వచ్చే టైంకి అందరూ పడుకోవాలి. మా ఫాదర్ అనేవారు, ఎవరైనా ఇంకా మెలకుగా, ఇంగ్లీష్ న్యూస్ వస్తుంది ఇంకా పడుకోలేదని. అప్పుడు అనుకునేవాడిని, అది వినకూడదేమో మనం, ఏఫ్టోసి అంటే ఆ ఇంగ్లీష్ న్యూస్ వచ్చే టైంకి కూడా నువ్వు పడుకోలేదు అంటే నువ్వు ఏదో నేరం చేస్తున్నావు. మాకంటే 9 అయ్యేసరికి పడుకోవాలి. 9ంటికి మీరు ఎప్పుడైతే పడుకున్నారో 8 అవర్స్ స్లీప్ అండి. మీకు కరెక్ట్గా 5 అయ్యేసరికి ఎవడు లేపినట్టుగా లేవడంతోనే మళ్ళీ బట్టలు ఎవరు దుప్పట్లు వాళ్ళు మడత పెట్టుకోవడం, చేయడం, మంచాలు ఏమైనా ఉంటే ఎత్తి పెట్టడం, పెద్దవాళ్ళు చేయడం. ఈ రోజుల్లో ఎవరైనా చేస్తున్నారండి? వాడికి ఎట్ట పడుకుంటాడో తెలియదు, దుప్పట్లు మడత పెట్టడాలు లేదు, ఏమి లేదు, లేస్తాడు. ఈ సాక్స్తో పడుకునే పిల్లలు ఉన్నారు. ఎంత అసహ్యంగా ఉంటుందంటే, అంటే ఈ జనరేషన్ని వాళ్ళకి ఫస్ట్ మనం ఫుడ్ హ్యాబిట్స్, రెగ్యులర్ లైఫ్ స్టైల్ నేర్పిన రోజుని డెఫినెట్గా మనం సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతాం. సరే, అసలు మీ రుచులు అభిరుచుల దగ్గరికి వస్తే కనుక అమ్మమ్మ నాన్నమ్మల కాలంలో వంటలు చేసేవాళ్ళు, మీరు అప్పుడు బాగా ఇష్టపడే ఫుడ్ ఏది సార్? మా అమ్మమ్మ కజ్జికాయలు బాగా చేసేది, చకిలాలు. మా తాతయ్య పేరు నా పేరు, అందుకని ఆ కజ్జికాయలు చేసినప్పుడు అందరికి ఒక్కొక్కటి ఇచ్చి నాకు 2 ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళ ఆయన పేరు కదా. ఆ 2 ఇచ్చినప్పుడు ఒకటి మాత్రమే పైకి కనపడేలా, రెండోది ఇట్లా పెట్టుకుని తినేవాడిని. సో ఐ కెన్ సే దట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్. అండ్ ఐ మస్ట్ అడ్మిట్, అన్నీ చేయగలిగానండి, అదొకటి రాదు.
ఇంతకీ కజ్జికాయలు మీ ఫేవరెట్ అవడానికి రీజన్ ఏంటంటారు? అంటే నాన్నమ్మ 2 పెట్టారు కాబట్టి అది ఫేవరెట్ అయిందా? హైజీనిక్ గా కూడా ఉంటుందండి. అందులో మీకు ఆ స్వీట్ మరీ తీపిగా ఉండదు, కొంచెం మరి ఆ పై ఇది నువ్వులు, అందులో ఇంగ్రీడియంట్స్ అండి. ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కూడా మనకి అవి తిన్న తర్వాత పెద్దగా మనం అబ్నార్మల్ గా ఉండడం ఇవే ఉండదు. సైకాలజిస్టులు ఏం చెప్తారంటే ధనియాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, మైల్డ్గా కారం, ఇవి మీ ఆహారంలో తప్పనిసరిగా ఏదో ఒక వంటకంలో ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరిగా ఉల్లిపాయలు వేస్తారండి. ఉల్లిపాయలు మంచిదే కానీ అది కూడా సమపాళ్లలో ఉండాలి. ఉల్లిపాయలు ఎక్కువైతే అది సమస్య. సో ఇవి మనకి ఉండేలా చూసుకోవాలి. అండ్ తప్పనిసరిగా పంచదార బదులు బెల్లం వాడాలి. అది 100% మ్యాన్ మేడ్. సో అందుకని బెల్లంతో ఉన్న ఏవి తిన్నా షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పర్వాలేదు అంటారు డాక్టర్లు. బట్ అఫ్ కోర్స్ దర్ అడ్వైస్. సో బెల్లం అనేది కూడా ఇవన్నీ కూడా మీకు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇప్పుడు ఇండిపెండెంట్ అన్ని తినగలను, డబ్బు ఉంది కానీ తినలేను. ఆహారం కూడానండి తినగలగడం మీ అదృష్టం. తినాలనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, మీకు డబ్బు ఉన్నప్పుడు తినలేకపోవచ్చు. అందుకని ఆహారాన్ని అన్నపూర్ణ గౌరవించాలి. ఎంత వాడాలో అంతే వాడాలి, వేస్ట్ చేయకూడదు. అలా ఉన్న రోజు ఇవన్నీ బేసిక్ హ్యూమన్ వాల్యూస్. మన తల్లిదండ్రులు నేర్పే విలువలండి అవి. వాళ్ళు నేర్పేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు జనరేషన్కి ఏం లేదండి. పిజ్జా తెప్పిస్తాడు, వాడు తినేది లేదు, ఏం లేదు, 3 రకాలు తెప్పిస్తాడు, 1.5 తింటాడు, మిగతా ఫ్రిడ్జ్ లో పెడతాడు. డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుంట, అసలు అందులోనే ప్రమాదం అవుతుంది. కమింగ్ బ్యాక్ టు మళ్ళీ మీ ప్రొఫెషన్ దగ్గరికి వస్తే, ఎంతో మందికి కొన్ని వేల వందల మందికి మీరు మానసిక స్థైర్యాన్ని కల్పించి జీవితంలో పైకి ఎదగడానికి తోడ్పడ్డారు కదా సార్. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కలిసి మీ దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? సహజంగా రారండి. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు దేర్ బాల్ కీప్ గోయింగ్. అండ్ అప్పుడప్పుడు ఎప్పుడైనా అడిగినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ లో బాగున్నాయండి. మా దగ్గరకు వచ్చేవి ఏవి కూడా శారీరక జబ్బులు కాదండి, మానసికంగా ఒక భయం, ఆందోళన, టెన్షన్, యాంగ్జైటీ, ఒత్తిడి. వాళ్ళందరికీ నేను ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. ఆ ఎక్సర్సైజ్ రోజు వాళ్ళని ఇంటి దగ్గర చేయమంటాను. చేయగానే ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీ దగ్గర ఉన్న వస్తువు ఏదో ఇలా పట్టుకోండి అంటాను. ఇది పట్టుకుంటారు వాళ్ళందరూ. ఇట్లాగా అది ఎంత బరువు ఉంది అంటే 10 గ్రాములు ఉంది అంటే ఎంతసేపు పట్టుకోగలరా? పర్వాలేదు అంటారు. అదే 1 అవర్ పట్టుకోమన్నాను అనుకోండి, పట్టుకోగలరా? బరువుగా అనిపిస్తుంది. సాయంత్రం వరకు పట్టుకోగలరా? డాక్టర్ని పిలవాల్సి వస్తుంది. రేపటిదాకా అంబులెన్స్ పిలవాలి. ఇప్పుడు కింద పెట్టండి అమ్మాయి అంట. అప్పుడు చెప్తాను ఇదంతా మీ పని, ఇది మీ ఆహారం. దీనికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు నువ్వు, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది అంబులెన్స్ దాకా తీసుకెళ్తుంది. చాలా చిన్న విషయం ఇది. చాలా మంది ఫుడ్కి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరండి. అయితే ఇంపార్టెన్స్ అంటే ఆకలి వేయడం, తినడం అది వేరు. ఏది తినాలి, ఏ సమయంలో ఏది తినాలి. మా చిన్నప్పుడు మాకు ఇంకా గుర్తండి, వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షం ఉన్నప్పుడు కొన్ని వంటలు ఉండేవి. ఏదో పులగం అనేవారు, ఇంకోటి మళ్ళీ కాంబినేషన్ ఉంటుందండి. ఈ పచ్చడికి ఉల్లిపాయ పులుసుకి కందిపప్పు పచ్చడి, ఇట్లా కాంబినేషన్ అనమాట. అవి ఎందుకు అంటే ఒకటి పైత్యం చేస్తే ఇంకోటి దానికి రిలీఫ్. ఇట్లాగా వాళ్ళందరూ తెలగపిండి కూర తింటే దానికి ఏదో కాంబినేషను. ఇవి ఈ జనానికి తెలియదండి. తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు లేదా బామ్మల్ని పిలిపించి చెప్పించడం, పెద్ద బాల శిక్ష చదవడం, ఇవి చదివితే మళ్ళా మన ఆరోగ్యం మనకు వస్తుందండి. కొన్ని ఊర్లలో హాస్పిటల్సే లేవండి ఆ రోజుల్లో. ఒకే డాక్టర్, అన్నిటికీ ఆయన ప్రసూతి దానికి ఆయనే, దీనికి. ఇప్పుడేంటి, చేతికో డాక్టర్, కాలుకో డాక్టర్, మోకాలకో డాక్టరు, కాళ్ళకో డాక్టరు, గోళ్ళకో డాక్టర్ అన్నాడు. ఆహారం బాగా తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. సార్, ఆహారానికి బామ్మల్ని పిలిపించాలో లేదో తెలియదు కానీ పిల్లలకి మంచి మోటివేషన్ కోసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఇంటికి ఒక పెద్దల, ఒక బామ్మ, ఒక తాతగారు ఎలా అయితే చక్కటి చిన్న చిన్న స్టోరీస్ చెప్తూ, ఎగ్జాంపుల్స్ చెప్తూ మనకి అంటే మనకి మెంటల్ పీస్ పిల్లల్లో ఎట్లా అయితే ఉంటుందో మీ సెషన్స్ వింటే అట్లా అనిపిస్తూ ఉంటుంది సార్.
వావ్, నిజంగా పట్టాభిరామ్ గారు ఎంత బాగా చెప్పారో కదా. సో మనం వంట చేసేటప్పుడు పాజిటివ్ మైండ్తో కనుక చేసినట్లయితే ఆ వంట ఆరోగ్యానికి అంటే తినే వాళ్ళకనమాట. సో తినే వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అదే నెగిటివ్ థాట్స్తో బాబోయ్ వీళ్ళకి వండి పెట్టాలిరా బాబు, తెల్లారింది మళ్ళీ పని మొదలైంది అనుకున్నట్లయితే అక్కడ ఖచ్చితంగా ఆ వంట విషంతో సమానం. అది తిన్నా కానీ ఒంటికి ఎక్కదు అని ఆయన చక్కగా చెప్పారు. మరి బివి పట్టాభిరామ్ గారికి ఇష్టమైన వంట ఏంటో తెలుసా? నువ్వుల కజ్జికాయలు. మరి నువ్వుల కజ్జికాయని కూడా మనం రెడీ చేసేద్దాం. లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెల్లం తురుము, నువ్వులు, నూనె, మైదా పిండి, ఇలాచీ పౌడర్. మరి మనం ముందుగా ఏం చేయాలి అంటే బెల్లంని చక్కగా మెత్తగా తురిమేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇలా తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక పాన్ పెడదాం, నువ్వులు వేగిద్దాం. నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. మనం దీంట్లో ఆయిల్ గట్రా ఏం అవసరం లేదు. చాలా తొందరగా వేగుతాయి నువ్వులు. మామూలుగా నువ్వులు తినడం వల్ల చాలా మంచిది. ఆడపిల్లలకి ముఖ్యంగా నువ్వులు బెల్లం కలిపిన ఫుడ్ పెడుతూ ఉంటే వాళ్ళకి నడుములు గట్టి పడతాయి, అలాగే ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అంటారు కదా. చూసారు కదా, నువ్వులు కూడా చక్కగా మనకి లైట్ రెడ్ కలర్లో వేగిపోయినాయి కదా. సో ఇలా వేగితే చాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో నువ్వులు బాగా చల్లారాలి. ఇవి చల్లారుతూ ఉంటాయి. మనం ఈలోపు ఏం చేద్దాము అంటే కజ్జికాయల కోసం మనం మైదా పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేద్దాం. మైదా పిండిని ఒక బౌల్లో వేసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. చూసారు కదా, మనం మైదా పిండిలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం నువ్వులు వేయించాం కదా. సో నువ్వులు కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసాం కదా. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకున్నాము అంటే మన ఈ పళ్ళ అయిపోయేటప్పటికి ఆయిల్ కూడా కాగిపోతుంది అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసాం కదా. సో ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నువ్వుల్ని చక్కగా మెత్తగా మిక్సీ జార్ చేసేద్దాం. చూసారు కదా, నువ్వుల పొడి మొత్తం కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోనే బెల్లం కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం, ఎందుకంటే బాగా కలిసిపోతుంది. సో చూసుకొని దానికి సరిపడా బెల్లం మనం వేసుకోవాలి. చూసారు కదా, నువ్వుల పిండిలో బెల్లం కూడా మొత్తం అంత బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం నువ్వుల మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాం. ఇలాచీ పౌడర్ కూడా వేసాం కదా. మొత్తం అంతా మిక్స్ చేసేద్దాం. ఇక్కడ ఆయిల్ కూడా బాగా కాగిపోయింది ఆల్రెడీ. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చిన్న ఉండను ఏం చేయాలంటే చేత్తోనే జస్ట్ కొంచెం వెడల్పు చేసుకుందాం. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఈ కజ్జికాయ ఫోల్డర్ ఉంది కదా, దీంట్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న ఈ నువ్వుల మిశ్రమాన్ని మధ్యలో కొంచెం పెట్టేద్దాం. సో ఇప్పుడు దీన్ని మొత్తం ప్రెస్ చేసి క్లోజ్ చేసేయాలి. చూసారు కదా, కజ్జికాయ రెడీ అయిపోయింది కదా. సో ఇలానే మనకు కావాల్సిన కజ్జికాయలు అన్నిటిని రెడీ చేసుకోవాలి. మనం ముందుగానే ఆయిల్ పెట్టేసాం కాబట్టి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ఒక్కొక్కటిగా దీంట్లో వేసి దోరగా వేయించుకోవాలి. కజ్జికాయలు వేసాం కదా, ఇవి రెండు వైపులా కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, కజ్జికాయలన్నీ కూడా లేత బ్రౌన్ కలర్లో అలా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెల్లం తురుము, నువ్వులు, నూనె, మైదా పిండి, ఇలాచీ పౌడర్. నువ్వుల కజ్జికాయలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నువ్వులు వేసి దోరగా వేయించుకొని చల్లారనివ్వాలి. ఈలోపు మైదా పిండిలో కొద్దిగా నీళ్లు, నూనె వేసి చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఈలోపు నువ్వులని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అందులోనే బెల్లం తురుము కూడా వేసి మరొకసారి మిక్సీ చేయాలి. ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసి కలపాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా చేత్తో ఒత్తుకొని కజ్జికాయ ఫోల్డ్ లో పెట్టి నువ్వుల మిశ్రమాన్ని స్టఫ్ చేసి గట్టిగా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకి కావాల్సినన్ని కజ్జికాయల్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన నువ్వుల కజ్జికాయలు రెడీ. చూసారు కదా, పట్టాభిరామ్ గారికి ఎంతో ఇష్టమైన నువ్వుల కజ్జికాయలు రెడీ చేసేసాం. సో ఆయన గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం, అలాగే ఆయనకి ఇష్టమైన స్వీట్ కూడా చేసేసాం కదా. మరి ఇంకా లేట్ చేయకుండా రాజేశ్వరి దగ్గరికి ఈ స్వీట్ ని పంపించేసేద్దాం. సార్, మీ చిన్నప్పటి నుంచి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన నువ్వుల కజ్జికాయలు స్టూడియో నుంచి ఇందు తయారు చేసి మీకోసం పంపించింది. టేస్ట్ చేయండి సార్. నేను కూడా మ్యాజిక్ షోలో ఇస్తూ ఉంటానండి ఇలాంటివి. అవి రబ్బర్వి. ఇది నిజమే కదా? ఇది నిజమే సార్. నిజంలాగే ఉందండి. అమ్మమ్మ బామ్మలు గుర్తొచ్చారు. అంతకన్నా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇంత వాల్యుబుల్ టైం ని చక్కగా మా ఛానల్ వాళ్ళకి కేటాయించి ఇన్ని మంచి విషయాలు, మానసికంగా కూడా ఎలా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఎటువంటి తిండి తింటే ఆరోగ్యంగా ఉంటారు అనే విషయాన్ని కూడా మాతోటి చాలా చక్కగా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. బివి పట్టాభిరామ్ గారి గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన నువ్వుల కజ్జికాయలు కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది చాలా సింపుల్ గా చూస్తున్నాం కదా. మరి ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలి అనుకున్నట్లయితే వెంటనే లాగిన్ అవ్వండి. www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లేదా www.twitter.com/etvabhiruchi.